అంతులేని మానవుని కోరిక. ఓసారి నారదుడు భూలోకం మీద సంచరిస్తుండగా అతనికి కైలాసం అనే భక్తుడు కనిపించాడు. కైలాసాన్ని చూడగానే నారదునికి ఎంతో జాలి కలిగింది. కైలాసం ఎన్నాళ్ళని ఇలా ఈ సంసార జంగాటంలో పడి ఉంటావు? నువ్వు కూడా చక్కగా నాతో వచ్చేయి. నిన్ను ఆ భగవంతుని పాదాల చెంతకు తీసుకువెళ్తాను అని అన్నాడు. అయ్యో మహానుభావ, మీ నోటి వెంట ఆ మాట రావడం నా అదృష్టం. ఆ భగవంతుని చేరుకోవడానికే ఈ జన్మ పరమార్థం కదా. కాకపోతే ఓ చిన్న మనవి. నా పిల్లలు ఇంకా పసివారు, లోకం తెలియనివారు. వాళ్ళని పెంచి యోగ్యులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది కదా. ఆ బాధ్యత తీరిన వెంటనే టక్కున మీతో వచ్చేస్తాను అని వేడుకున్నాడు కైలాసం. తాను అంత గొప్ప వరం ఇచ్చినా కూడా కైలాసం తృణీకరించేసరికి నారదుడిని బాధపడ్డాడు. కానీ కాలం గడిచే కొద్దీ ఆయన తన వరాన్ని మాత్రం మర్చిపోలేదు. అందుకనే కొన్నాళ్ళు గడిచిన తర్వాత తిరిగి కైలాసం ఇంటి దగ్గరికి చేరుకున్నాడు. కైలాసం, నీ పిల్లలు యోగ్యులయ్యారు కదా, ఇక నాతో వస్తావా అని అడిగారు. అయ్యో, ఈ ధీరుణ్ణి ఇంకా గుర్తించుకున్నారా మహానుభావా? తప్పకుండా మీతో వస్తాను, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడిప్పుడే నా వంశం వృద్ధి చెందుతుంది. కాస్త నా మనవళ్ళని మనవరాళ్ళని తనివితీరా చూసుకుంటాను. పిల్లలకు వ్యాపార వ్యవహారాలన్నీ నేర్పుతాను. కొద్ది సంవత్సరాలు గడిచాక ఇక నేను లేని లోటు కూడా వారికి తెలియదు. అప్పుడు మీతో తప్పకుండా వచ్చేస్తాను అన్నాడు కైలాసం. నారదుడు మరోసారి భంగపడి బాధపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కానీ తన వరాన్ని ఒసికిన విషయం గుర్తుంచుకొని కొన్నేళ్ల తర్వాత తిరిగి కైలాసం వద్దకు వెళ్ళాడు. కానీ ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే కైలాసం అప్పటికే మరణించాడన్న విషయం తెలిసింది. ఇంకా కైలాసం ఏ దేహంలో ఉండి ఉంటాడు అని ఆలోచిస్తూ నారదుడు అక్కడి నుండి నిష్క్రమిస్తుండగా మునివర్యులకు ప్రణామం అనే మాటలు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే ఏముంది? కైలాసం ఆ ఇంటి కుక్కగా జన్మించాడని అర్థమైంది. నారద, నా కోసం మీరు తిరిగి వచ్చినందుకు శతకోటి ధన్యవాదాలు. కాకపోతే చిన్న మాట, మా పిల్లలు ఉన్నారు చూశారా, వారికి నా అంత జాగ్రత్త రాలేదు. అంతులేని సంపద చేతికి రావడంతో చాలా అశ్రద్ధగా ఉంటున్నారు. అందుకే ఈ ఇంటికి పరులెవ్వరూ రాకుండా, ఇంట్లోని సంపదను దొంగలించుకుపోకుండా ఈ ఇంటిని రాత్రింబగళ్ళు కాపాడుకుంటూ వస్తున్నాను. నా పిల్లలకి కాస్త జాగ్రత్త తెలుస్తుందన్న నమ్మకం కలగగానే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మీతో వచ్చేస్తానంటూ ప్రాధేయపడ్డాడు. నారదుడు ఉసూరుమంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. పాపం నారదుడు వరం ఇచ్చాడు కాబట్టి ఆ వరాన్ని నెరవేర్చే బాధ్యత కూడా ఆయన మీద ఉందయ్యా. కాబట్టి మళ్ళీ కైలాసం ఉండే ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడ కుక్క కనిపించలేదు. కొద్ది రోజుల క్రితమే అది చనిపోయిందని తెలిసింది. అది తిరిగి ఏ జన్మ ఎత్తిందా అని యోచిస్తూ నారదుడు ఆ ఇంటి వెనకే ఉన్న పొలంలో తిరుగుతుండగా మునివరులకు ప్రణామం అన్న సుపరిచితమైన గొంతు వినిపించింది. అటు ఇటు చూడగా గడ్డివాము చాటున మునగదీసుకున్న ఒక పామును కైలాసం కనిపించాడు. నారద, నా పిల్లలకు డబ్బు మీద జాగ్రత్త కలిగిన మాట నిజమే. కానీ వారు మహాబద్ధకస్తులు. ఎప్పుడో కానీ పొలంలోకి అడుగుపెట్టరు. ఈలోగా నానా రకాల జీవులన్నీ పొలంలోని ధాన్యరాశులను ఆరగించేస్తున్నాయి. అదును చూసుకొని పక్క పొలంలో వారు కూడా ఇక్కడికి ధాన్యాన్ని తిరస్కరిస్తున్నారు. అందుకనే నా పొలానికి అండగా ఇక్కడిక్కడే తిరుగుతున్నాను. ఈ కాస్త బాధ్యత తీరగానే మీ వెంబడ వచ్చేస్తాను. బాబాయ్, ఈ ఒక్కసారికి నన్ను విడిచిపెట్టి వెళ్ళండి అంటూ ప్రాధేయపడ్డాడు. నారదుడు ఒక్క క్షణం ఆలోచించాడు. కైలాసం ఆశాపాశాలకు అంతు లేకుండా పోయిందని గ్రహించేశాడు. ఆ వలయం నుంచి ఎలాగైనా అతన్ని దాటివేయాలని తలిచాడు. అంతే. ఆ ఇంట్లోని వారిని పిలిచి వారి పొలంలో తిరుగుతున్న పామును చూపించాడు. పామును చూడగానే ఇంట్లో వాళ్ళంతా తలా కర్ర తీసుకొని దాన్ని చంపారు. నేను మీ తండ్రి కైలాసాన్ని అంటూ ఆ పాము ఎంత మొత్తుకున్నా దాని భాష వారి చెవిన పడలేదు. మొహంలో కన్ను మిన్ను కానని తనకి తగిన శాస్త్రం జరిగిందని బుద్ధి తెచ్చుకుంటూ కైలాసం తన ప్రాణాన్ని విడిచాడు. నారదునితో కలిసి ప్రయాణించేందుకు సిద్ధపడ్డాడు. ఇది కల్పతి కథయే.
మనిషి ఆశపాశాలు ఇలా ఉంటాయని నీతి మనము తెలుసుకోవాలి.